సే దట్. పిచ్ ఉంటుంది, పిచ్ ఉంటుంది, థిక్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. 9 ఉంటుంది. సో ఓకే, ఆడియన్స్కి మీ సినిమా ఎందుకు చూడాలి అనేది ఒక్క మాటలో చెప్పేసేయండి. ఇందాక నేనే చెప్తాను అయ్యా, మీరు ఎవరైనా చెప్పండి. అన్న చెప్తాడు. అస్సలు ఈ అమ్మాయి చెప్పలేదు, తనతో చెప్తాను. ఇంటర్వ్యూ కూడా చెప్పలేదు పాపం. ట్రై టు టాక్ ఇన్ తెలుగు. ఓకే, మీ అమ్మాయిలు ఎలా మాట్లాడినా చూస్తారులే. ఎందుకు చూడాలంటే నేను ఉంటాను కాబట్టి. స్టార్ట్ కాదు, స్టార్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. అండ్ అన్ని ఫ్రెండ్షిప్, లవ్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, తను ఏం చెప్పాలనుకుంటుందంటే తన ఆవేదన ఏంటంటే, ఆలోచన ఏంటంటే సినిమాలో నవరసాలు ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అన్ని రసాలు ఒకే దాంట్లో దొరుకుతాయి, అదే కొబ్బరికాయ. అంతేనా? అంతే అంతే అంట. అంతే అంతేగా అంతే అంతేగా. ఇవన్నీ నేర్చుకుంది బానే. ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్. తెలుగు నేర్చుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మానించని చెప్పి ఏంటి దుబ్బేస్తున్నారా? ఏంటి కామెడీయా? మేము కంటెంట్ అన్నీ ఉంటాయి. ఏంటి దాదాగిరియా? సో ఓకే, ఇట్లనే మీ ఇంటర్వ్యూ లాగానే ఇట్లా మీరు ముందే దోస్తులయ్యారా లేకపోతే ఈ సినిమా ద్వారా ముందే సినిమా ద్వారానే అండి, కాబట్టి సినిమా తర్వాత కూడా మంచిదన్న. ఇట్లనే మీరు మంచిగా దోస్తులాగా ఉండాలి. మీ ట్రైలర్ చూసారా? అయ్యో, చూడకుండా కూర్చుంటారా? మీరు ఆడియన్స్ చెప్పండి సినిమాకి ఎందుకు రావాలి. ఇప్పటిదాకా మన జరిగిన ఇంటర్వ్యూల్లో వేటిల్లో అన్నిటి గురించి మాట్లాడారు, కానీ ఎవ్వరు లుంగీది మాత్రం ఎవరు ఎత్తలా. లుంగి వెనకాల ఏమన్నా కథ ఉందన్న సినిమాలో? లుంగి వెనక నాకు అర్థమైంది. సినిమాలో ఉంటుంది, లుంగి వెనక సినిమాలో రాడ్ దాచాలి. అంటే ఇక దాని గురించి ఎట్లా అడుగుతారు? ఇప్పుడు అన్నని అడిగితే అన్న ఏం చెప్తాడు? నాకు భయం అవుతుంది. లేదు లేదు, జస్ట్ మీరు చెప్తారా? లేదు లేదు, మీరేమైనా చెప్తారా లుంగి గురించి? మీరు ట్రైలర్ టీజర్ చూసారు కాబట్టి మా కోసం మీరు ఆడియన్స్కి చెప్పాలి. మీరు ఆడియన్ గానే ట్రైలర్ టీజర్ చూసుంటారు. అయ్యో, మీకు ట్రైలర్ టీజర్ చూసాక మీకేమనిపించింది? మీరు 15వ తారీఖు ఆయికి ఎలా వెళ్ళాలి? 15వ తారీఖు అసలు థియేటర్లో అందరూ నవ్వుకునేలాగా ఉంది ట్రైలర్ అయితే, నాకు తెలిసిన మటుకు. అందరూ ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ మనం చిచ్చోరగానే ఉంటాం, అట్లా ఉంటేనే రిలేట్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్కి రిలేట్ అయ్యింది అంటే ఇక అదే హిట్. ఏదైనా పాయింట్ రిలేట్ అయ్యారు, మన దోస్తు వీడు వాడు ఉంటాడు కదా, వాళ్ళే అట్లా అయ్యిందంటే ఇక మీమ్స్ రావచ్చుడు ఇన్స్టాగ్రామ్లో, ఇక అదే హిట్ అంతే. డెఫినెట్గా అది ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. ఈ వేషాలు వేరేగా ఉన్నాయన్న పోస్టర్లల్లా, ఈడ వేరేగా ఉన్నారు కదా, బొట్టు పెట్టి నిజమే మీద ఒకటి వేసి చూడడానికి అలా ఉన్నాడు కానీ తెలిసి అన్నీ తెలిసిపోయినాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్నీ తెలిసిపోయినాయి, మన ఆడియన్స్కి కూడా తెలిసింది. డెఫినెట్గా August 15కి నేను పోతా, అట్లే మా వాళ్ళందరినీ పట్టుకపోతా తప్పకుండా. ఓకే, సో మీ మేము ఫ్రెండ్స్ అండి. వచ్చేసింది. వచ్చింది చూసారా? అసలు తెలంగాణలో ఏమంటారు తెలుసా? ఏమంటారు మీరు గెస్ చేయండి, మీరు గెస్ చేయండి అన్న. మేము దోస్తుగాళ్ళు. అవును దాని ముందుది అవును అంటారా? కాదు ఎట్లన్నా ఇట్లయితే సో ఈ మేము ఫ్రెండ్స్ అండి, మంచి హిట్ అవ్వాలి, మేము ఫుల్ నవ్వుకుంటాను అని కోరుకుంటున్నాను. అట్లనే నవ్వుకోవాలి. సో ఇట్లాంటి సినిమాలు అసలు కోరుకోవద్దు, ఎందుకండి నవ్వుతావు. కోరుకోవాల్సిన అవసరం లేదు, ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లాంటి సినిమాలు మీరు మళ్ళీ తీయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.